హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, వైఫ్ని అతిగా ప్రేమించడం, బ్రతిమలాడడం, బుజ్జగించడం, అసలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది చూస్తుంటాం కదా, చాలా ప్రేమిస్తూ ఉంటారు, బుజ్జగిస్తూ ఉంటారు. ఇంకా అంటే ఎంత అదృష్టవంతురాలు ఈ అమ్మాయి అని మనం అనుకుంటాం చూసిన వాళ్ళం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని నుంచి ఏమన్నా సమస్యలు వస్తాయా? బోల్డ్ వస్తాయి. ఇది ఎట్లా అంటే ఇది అతి ప్రేమ అనుకోవచ్చు, లేకపోతే తను దేనికైనా ఇబ్బంది పడుతుందేమో అని అనుకోవచ్చు, లేకపోతే ఆ అమ్మాయి రివర్స్లో దెబ్బలాడుతుందేమో అని అనుకోవచ్చు. రకరకాల కారణాల వల్ల అంటే బతిమలాడే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే బాగా అతిగా అపురూపం చేసేస్తుంటారు ప్రతిదానికి. అంటే ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే కొంచెం మోజు ఉంటుంది. ఇప్పుడు అందరికీ భార్యలు ఉంటారు, కానీ మోజు అనేది అందరికీ ఉండదు కదా. ప్రేమ ఉంటుంది, అన్ని సమపాళల్లో వాళ్ళతో నడుస్తూ ఉంటారు. మోజు అని నేను ఎందుకనంటే, మోజు అనేది ఉన్నప్పుడు స్పెషల్ క్వాలిటీస్ అన్నీ బయటకు వస్తాయి. ఈ అతిగా గారాబం చేయటము, అతిగా ముద్దు చేయటము, అతిగా బతిమలాడటము, అంటే ఇంకా అలగటం. ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అలిగినప్పుడు ఇట్లా చూస్తారనమాట. ఆ చూపులు కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. నేను అలిగేశాను. పబ్లిక్లో ఎంతమందిలో ఉన్నా సరే ఆ చూపులు వాళ్ళకి అర్థమవుతాయి. అంటే నాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతాయి వాళ్ళిద్దరిని చూస్తే. అంటే నాలాంటి వాళ్ళం ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. ఇంకోలా అంటే ఏంటంటే మనకి తెలుస్తుంది అది ఏంటి, అసలు ఇట్లా అవసరమా, లేకపోతే ఇదిగో ఇలా ఇండికేట్ చేస్తుంది, ఇట్లా చూస్తుంది అంటే నేను అలిగాను, లేకపోతే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నన్ను గారాబం చేయటం లేదు అంటే ఎంతమందిలో ఉన్నా సరే ఆ చూపులు ద్వారా ఒక కమ్యూనికేషన్ పంపిస్తుంది. మరి నాకు అర్థమవుతాయి కదా, చాలామందికి అర్థమవుతాయి, పట్టించుకోరు. ఇప్పుడు మన మైండ్లో నేను పట్టించుకుంటాను, బయటికి పట్టించుకోనట్టే ఉంటాను. చాలామందిని చూస్తుంటా బయట. ఏజ్ అడగండి, ఎంత ఏజ్ వచ్చినా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మిడిల్ వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. అందరిలో చూశాను నేను ఈ క్వాలిటీని. అతిగా ప్రేమించడం, బుజ్జగించడం. ఏజ్డ్ వాళ్ళు కూడా బాగా ఏజ్డ్ వాళ్ళంటే అప్పటికప్పుడే మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో మొదలు పెడతారు. అప్పుడెప్పుడో మొదలుపెట్టి ఒక 50 ఏళ్ళ జర్నీ అయిపోతుంది వాళ్ళది. అంటే అది ఇంకా పెరిగి బాగా వృక్షం అయిపోతుంది అక్కడ. అది ఏమవుతుందంటే ఇద్దరికీ కూడా అది కష్టతరం అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో, సందర్భాల్లో. ఎలా అంటే ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ఆమె మాటే చెల్లాలి. ఒక భర్తగా అతను ఏదైనా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ చెప్పలేడు. ఆమె వైపే చూస్తాడు. లేకపోతే ఆమె పర్మిషన్ కోసం కావచ్చు, డెసిషన్ కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువైపు చూస్తాడనమాట. మనకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు కొంతమంది అయితే వదిలేస్తారు ఆ సమస్యను, కొంతమంది అయితే మళ్ళీ రెట్టించి అడుగుతారు అతను చెప్పలేడని అర్థమైనప్పుడు నా నోరు మూసుకోవాలి, మనకెందుకులే అని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తారు, కొంతమంది పట్టించుకుని మళ్ళీ అడగటం వల్ల వాళ్ళు ఇబ్బందిలో పడతారు. అయితే ఓవరాల్గా ఏంటంటే అది పెరిగి వాళ్ళతో పాటు, వయసుతో పాటు ఆ లక్షణం అనేది అలా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వన్ డే ఎవరో ఒకళ్ళు ముందు చనిపోవాలి. భర్త చనిపోయాడు అనుకుందాం, కొంత వయసు అయిపోయిన తర్వాత. అప్పుడు ఆమెకి ఎవరు ముద్దు చేస్తారు, ప్యాంపరింగ్ ఎవరు చేస్తారు, అలిగితే ఎవరు బతిమలాడతారు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు భర్త అనేవాడు ప్రేమించి నిజంగా ప్రేమ ఉందనుకుందామండి, ఆ ప్రేమతోనే అతనే అలవాటు చేశాడు ఆవిడకి ఆ ప్యాంపరింగ్. చాలా ఇష్టం, చాలా మోజు, ఆమె కందిపోతుందేమో అని అంత అపురూపంగా చూసుకున్న వ్యక్తి అది అలవాటు చేస్తే, ఆమె అలవాటు పడితే, ఒకరోజు ఆయన చనిపోయాడు, వయసు అయిపోయింది, మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఎవరొచ్చి బ్రతిమలాడతారు? ఎవరొచ్చి మామూలుగా బతిమలాడినా సరే ఆయన బ్రతిమలాడినట్టు రీప్లేస్ అవ్వదు అది. ఎందుకంటే ఆ బంధం వేరు, అది భర్త. ఎటువంటి విషయాన్నైనా సరే ఓపెన్గా చెప్పుకొని మాట్లాడుకుని బాధ తీర్చుకోగలిగినటువంటి బంధం అది. అక్కడ నువ్వు ఏం చేసినా అతను తట్టుకుంటాడు, భరిస్తున్నాడు. మిగతా వాళ్ళు మామూలుగా బతిమలాడతారు, ఇవన్నీ భరించరు కదా. అప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఇది ఇంత లాంగ్ రన్లో ఎవరు ఆలోచించరు. ఇప్పుడు నేను నా భార్యను ఎంత బాగా ప్రేమిస్తున్నాను, నేను కూడా అమర ప్రేమికుల్లో లిస్టులో చేరతాను, నాకు మంచి పేరు వస్తుంది, ఇలా ఆలోచిస్తారే తప్ప ఫ్యూచర్ ఎవరు ఆలోచించరు. సరే, ఇప్పుడు ఆడమనిషి కూడా అలాగే ఆలోచిస్తుంది. అబ్బో నాకు నా భర్త ఉన్నంత వరకు అని ఆవిడ అనుకుంటున్నప్పుడు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ ఆవిడకి కూడా రావాలి. అది ఏ జనరేషన్ అయినా కానీ అది ఆవిడ ఆలోచించదు. ఇప్పుడు చిన్న వయసు, ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇదే ప్రవర్తన. అంటే అలుగుతారు,
బ్రతిమలాడాలి, బ్రతిమలాడి తినిపించాలి, బుజ్జగించి బజారుకి తీసుకెళ్ళి కావాల్సినవి కొనిపెట్టాలి, షాపింగ్ చేయాలి, అడిగిందల్లా కొనిపెట్టాలి, ఏది ఏమైనా తేడా వచ్చినా అలుగుతారు. అంటే అతి ప్రేమ ఉన్నప్పుడు కానీ మోజు ఉన్నప్పుడు కానీ భర్తకి ఈ పాటలు తప్పు అని నేను చెప్తున్నాను. అది అవసరం లేదు. మంచి చెడ్డ కష్టం సుఖం ఓపెన్గా మాట్లాడి ఆమెకు అర్థమయ్యేటట్టు సిచ్యుయేషన్ చెప్పాలి. ఆమె మైండ్ని స్ట్రాంగ్ చేయాలి. ఎప్పుడైనా సరే చూడండి, కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎలా నువ్వు భరిస్తావు అనే ప్రాక్టికల్గా ఆమెకు ఆ సిచ్యువేషన్ని తెలియజెప్పాలి. అంటే వీళ్ళు ఇలా అతిగా బ్రతిమాలడం ఇలా చేయడం వల్ల తన యొక్క ఏమంటారు మేడం స్ట్రాంగ్నెస్ అనేది తెలియకుండా పోతుంది. ఆమె ఇంకొకటి ఏంటంటే తన సొంతంగా ఆలోచించడం అనే శక్తిని కూడా కోల్పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ భర్త అనేవాడు అతని వైపు నుంచి ఆలోచిస్తే అతని సర్కిల్ ఏమైతే ఉందో మొత్తం కట్ అయిపోతుంది. అతని ప్రపంచం అనేది కట్ అయిపోతుంది. మొత్తం ఈవిడ చుట్టే తిరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, చుట్టాలు వచ్చినా, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అతని తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోతే వెళితే అక్కడ కూడా ఏం ఆలోచనలే వస్తాయి. అబ్బా మరీ విడ్డూరం అంటారా మీరు? చూపించినా నేను రోజు ఎక్కడ పెడితే అక్కడ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, బోల్డ్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు మైండ్ చేయరు. ఇప్పుడు ప్రతి భర్త కూడా ప్రతి భార్య కూడా ఇటువంటి వింటే కనుక మారండి దయచేసి. ఇది కుటుంబాలకు కానీ మన సొంత పర్సనల్ జీవితాలకి కానీ మన పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇది తల్లి చీటికి మాటికి అలిగి కూర్చుంటే పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడ స్కూల్ టైం అవుతుంది, వాళ్ళకి అన్నీ చూడాలి, అలుగుతుంది. నాకే పుట్టారా, నీకు పుట్టలేదా, చేసుకోపో అంటుంది. అతను చేయగలడా చేయలేడా అనేది అనవసరం. ఒక రకంగా ఆయనకు ఇవన్నీ కూడా అలవాటు చేసేసే ఉంటుంది, ఆల్రెడీ చేసేసి ఉంటుంబట్టి ఆయనే చేసి ఆయనే పంపించాలి పిల్లల్ని. అంటే ఈమెను నువ్వు ఎక్కడ కూర్చోబెడుతున్నావు, నువ్వు ఎలా పాడు చేస్తున్నావు, ఆమెను ఎందుకు అలా ఉంచుతున్నావు, ఈ ప్రశ్నలు అలా ఉన్న మగవాడు ప్రతి మగవాడు వేసుకోవాలి. మీరు అలా అంటున్నారు. మామూలుగా మరి చూస్తే అంటారు కదా, ఎంత అదృష్టవంతురాలు, ఎంత చక్కగా ఆమెను బుజ్జగిస్తున్నాడు, ఎంత చక్కగా బతిమలాడుతున్నాడు అని అనుకుంటారు కదా. మరి మీరేంటి అది అంత కరెక్ట్ తప్పు? అదే అక్కడికే వస్తున్నా. ఇది ఒక ఫేజ్. ఇంకొకటి ఏంటంటే భార్య అలిగినప్పుడు ముద్దుగా అలక తీర్చడం అనేది భర్త ధర్మం. ఇప్పుడు కోపాలు, చెరుకోపాలు, అలకలు, బొంగమూతులు ఇవన్నీ ఉండాలి సంసారంలో. లేకపోతే ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉన్నట్టే ఉంటుంది ఆ ఇంట్లో. ఒక సరసం విరసం భార్య భర్త ఆడ మగ కళ ఇంట్లో ఉండాలి కదా. ఎప్పుడు చిరు కోపాలు చిరు అలకలు అనేవి ఉండాలి. నేను చెప్పిన పద్ధతిలో ఉండకూడదు అని అంటున్నా. ఈ అలక అనేది అలగచ్చు, భర్త అలక తీర్చొచ్చు, కానీ అది ఒక సబబుగా ఉండాలి, ఒక సమయ సందర్భాలు ఉండాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అలుగుతానంటే, ఎక్కడ పడితే అక్కడ నేను వెళ్ళిపోతున్నా అంటే ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఏం చేస్తావు? సరే నిజంగా అతనికి విసుగు పుట్టింది, ఒకరోజు వదిలేస్తాడు. నేను వెళ్తున్నానంటే సరే పోమ్మా తల్లి, నువ్వు అలుగుతున్నావు, నా వల్ల కాదు అన్నాడు అనుకో. అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ మానసిక పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు అలవాటు పడ్డావు, ఒక రోజున అతను ఇలా ఎదురు తిరిగి అన్నాడే అనుకో, ఆమె పరిస్థితి ఏంటి? గిలగిలా కొట్టుకుంటుంది. అదంతా అవసరం లేదు. నువ్వు అలుగు ఎప్పుడైనా. నీకు 10 సార్లు 4 సార్లు ఏదైనా ఒక విషయం అడిగావు, ఒక విషయం చెప్పావు, ఒక వస్తువు అడిగావు, అది జరగలేదు, నువ్వు అలుగు, ఖచ్చితంగా అలగాలి. లేదా వాడు వినవు, నీకు అది వర్కౌట్ అవ్వదు, నీకు రాదు, ఆ వస్తువు రాదు, ఆ పని జరగదు. నువ్వు ఇప్పుడు అలగాల్సిందే. అలిగితే అతనికి అర్థమవుతుంది నువ్వు ఆ వస్తువు పట్ల కానీ ఆ విషయం పట్ల కానీ నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నావు అనే విషయం అతనికి నీ అలక ద్వారా తెలుస్తుంది. తెలిసినప్పుడు అతను చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు నిన్ను ప్రతిరోజు బతిలాడాలి, ప్రతిరోజు నిన్ను చెట్టెక్కితే దింపుకు రావాలి అనే పద్ధతి వద్దు. అది ఎలా తయారవుతుందంటే ఒక మకురుతనం మండితనంగా తయారైపోతుంది అమ్మాయి. అది ఇంకా ఇతని వల్ల కాదు, జీవితం దుర్భరం అయిపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి ఆదరణ, తల్లి ప్రేమ, తల్లి మంచి మాటలు అనే పిల్లలకి వెళ్ళాలి. తల్లి దగ్గర ఆ లక్షణాలు లేనప్పుడు పిల్లలు ఎలా బాగుపడతారు? తండ్రి ఎంతవరకు ఎన్నెన్ని నేర్పిస్తాడు? కొంతవరకు. నేను ఇందాక అదే చెప్పింది, 50-50 సమానం. ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు, ఇద్దరు సమానంగా బిహేవ్ చేయాల్సిందే పిల్లల విషయంలో. అన్నీ ఆవిడే చేయలేదు, అన్నీ ఈయనే చేయలేడు. ఏదైనా లిమిట్ గా ఉండాలి, అతిగా ఏది అతిగా ఉంటే అంతే. ఏదైనా సరే సమయ సందర్భాల్లో అన్నీ ఉండాల్సిందే. నువ్వు భర్త మీద కోప్పడాల్సిందే అది సందర్భంగా, అలాగే విసుక్కోవాల్సిందే సందర్భంగా, అలగాల్సిందే సందర్భంగా. నువ్వు ఎప్పుడైనా కోపం వచ్చి పుట్టింటికి 2 రోజులు వెళ్ళొచ్చు కూడా, కానీ అది అస్తమానం నువ్వు అదే పనికి వెళ్ళి మొన్న ఒక ఆవిడ భర్త మీద అలిగి సంవత్సరం వెళ్ళిపోతుందట. చదువుకుంటున్న పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోతుంది, వాడికి ఆ సంవత్సరం చదువు పోతుంది, అకాడమిక్ అయిపోతుంది వాడికి. ఇప్పుడు 5th క్లాసు, వాడు 5th క్లాస్ పోతుంది, మళ్ళీ సంవత్సరం తర్వాత రాయబారాలు చేసి వెళ్ళి బతిలాడి తెచ్చుకుంటే వస్తే మళ్ళీ 5th క్లాస్లోనే జాయిన్ చేశారు. ఇలా ఎన్ని సంవత్సరాలు చదువు పోగొడతా, వాడు చదువు సాగట్లేదు ముందుకి. అంటే ఆవిడని ఎందుకు అట్లా వదిలేస్తున్నారు? పోతే పోనే ఆవిడని పంపుతున్నారా? పిల్లాడిని కూడా తీసుకెళ్ళిపోద్దంట.
పిల్లాడిని వదిలిపెట్టాను గట్టిగా వీళ్ళు అడగలేకపోతున్నారు, ఆమె కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకోవట్లేదు. ఎందుకంటే అలా చేస్తే ఖచ్చితంగా దారికి వస్తారు ఆయన. Yes. దీన్ని అలకంటారా, దీన్ని బతిమిలాడించుకోవడం అంటారా, మరి దీనికి ఏం పేరు పెట్టాలి అంటే ఆ లక్షణాలు అనేవి అలవాటు చేయకూడదు. Yes. ఏదైనా సరే చెడుకు చెడే. రేపొద్దున ఒంటరి జీవితం గడపాల్సి వస్తే ఆవిడ బతుకు చాలా దుర్భరం అయిపోతుంది. అదే ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ పిల్లలతోటి ఈ సంసారంతో పిల్లలు పెరిగినా సరే వాళ్ళు ఒక సమస్యాత్మకంగా తయారవుతారు. పిల్లలు Yes. చాలా కూడా క్రిటికల్గా ఉంటుంది ఆ లైఫ్. ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అతని వల్ల కాదు ఈదటం, లైఫ్ అంతా ఈవిడతోనే సరిపోయింది. Yes. ఇంక ఇప్పుడు కొత్తగా టాలెంట్స్ బయటికి తీసుకొచ్చి పిల్లల్ని ఒక దారికి చేయాలని రాదు, అతనికి రాదు. ఎందుకంటే ఆయన డల్ అయిపోతాడు. ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న సమయము అన్నీ కూడా ఇందులోనే అయిపోయింది. జీవితం అంతా బుజ్జగించడం, అన్నీ లాలించడం. అయిపోయినాయి. బుర్రలు ఇంకా పనిచేయవు. Yes. మొద్దుల్లాగా పాపం పడుంటారు, విసిగి వేసారిపోయి అలసిపోయి అలా పడుంటారు. పిల్లలు ఇంకా అప్పటికి సెటిల్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఎలా సెటిల్ అవుతారు? Yes. ఇంట్లో సరిగ్గా ఉంటే కదా ఆ పిల్లలు కూడా మంచిగా తయారవుతారని మనం గ్యారంటీ ఇవ్వలేం. సో ఏదైనా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. చాలా అతిగా ఎక్కువ ఉంటే అంతే. ప్రాబ్లమ్స్ చాలా అంతే. థ్యాంక్ యూ.